దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభమును తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుడి మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం అందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నేను నీ యొద్దకి పంపబడి తిని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను నీ యొద్దకి పంపబడి తిని. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం మాట మనం చదువుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడువు గనుక నేను నీ యొద్దకి పంపబడి తిని. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, నేను నీ యొద్దకి పంపబడి తిని అని ఒక స్వరము దానియేలుకి కనపడింది. ఎవరు అంటున్నారు ఆ మాట? నేను నీ యొద్దకి పంపబడి తినయ్యా అని ఎవరు అంటున్నారు? ఎందుకు పంపబడ్డారు? ఎవరి దగ్గరికి పంపబడ్డారు అని మనం పరిశీలన చేస్తే, దానియేలుకి ఒక రోజున ఒక దర్శనం వచ్చింది. మన పితరుడైనటువంటి దానియేలుకి ఒక దర్శనం వస్తే, ఆ దర్శనం నిమిత్తము ఆ దర్శనంలో ఒక భయంకర యుద్ధం జరగబోతుందని దానియేలు గారి దర్శనం వస్తే, దాని నిమిత్తం దానియేలు గారు భయపడిపోయి కలవరం చెంది ఒక 3 వారాలు నేను ప్రార్థనలో ఉంటానని చెప్పి దానియేలు గారు 3 వారాలు అనగా 21 రోజు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. అలా ప్రార్థన చేస్తున్న సందర్భంలో దానియేలు దగ్గరికి దేవుడు తన దేవదూతను పంపించెను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవదూత అంటుంది, నేను నీ యొద్దకి పంపబడి తిని. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించండి, దానియేలు గారు ప్రార్థన చేయటం మోకరించగానే దేవుడు దేవదూత, పరలోకమందున దేవదూతను పంపించాడే. ఈ రోజున మనం ప్రార్థన చేస్తుంటే దేవదూతలు మన దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడా? దానియేలు దగ్గరికి పంపించిన దేవుడు మన దగ్గరికి దేవదూతలు ఎందుకు పంపించట్లేదు? దానియేలు మోకరించి ప్రార్థన చేయటం కానీ, ప్రార్థన మొదలు పెట్టగానే కొన్ని రోజులకి దేవుడు దేవదూతను వెంటనే దేవుడు దేవదూతను పంపించాడే. మరి మన యొద్దకి రావట్లేదు, కారణం ఏంటి? నేను నీ యొద్దకి పంపబడుతున్నయ్యా అని అంటున్నాడు దేవదూత. దేవుని గమనించండి, మరి మన ఎందుకు దేవుడు పంపించట్లేదు, కారణం ఏంటి అని అంటే, దానియేలు ప్రార్థన చేయటానికి ప్రారంభంలోనే దేవదూత ఎందుకు వచ్చిందంటే, ఒక 3 విషయాలు చెప్తాను. ప్రార్థన చేసేటువంటి దావీదు ప్రార్థనకు ముందు కొన్ని పనులు చేశాడు. ఆ పనులు చూసి దేవుడు మెచ్చి వెంటనే దేవదూతను అతని దగ్గరికి దేవుడు పంపించాను. ఏం చేశాడు దానియేలు గారు అంటే, మొదటి మాట చెప్తాను వినండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12 వచ్చిన మాట చూడండి. దానియేలు అంట ప్రార్థనలోకి వెళ్ళే ముందు తన మనసును దేవుడికి అప్పగించి ప్రార్థనలో కూర్చుండేనో. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేయటం, ఒక బలమైన కార్యక్రమం కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ప్రార్థన చేసే ముందు తన మనసును దేవుడికి అప్పగించి ప్రార్థనలో కూర్చున్నాడు. ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనసు దేవుడికి అప్పగించట్లా. ప్రార్థన చేస్తున్నాం, మనసు రకరకాలుగా వెళ్ళిపోతుంది. ఈ రోజున దేవుడు దేవదూత నీ దగ్గర పంపించాలంటే నీ మనసును దేవుడికి అప్పగించి ప్రార్థనలో కూర్చో. దేవదూత నీ యొద్దకు ఖచ్చితంగా దేవుడు పంపించును గాక. రెండవది, దానియేలు గారు చేసినట్టు 2 పని ఏంటి తెలుసండి? అదే 10వ అధ్యాయం 12 వచ్చిన మాట ఏంటి తెలుసా? దానియేలు అంటే ప్రార్థన చేసే ముందు తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది తగ్గింపు జీవితం ఉండదు. మనను మనం తగ్గించుకుని దేవుడి ఎత్తున మోకాలేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దేవదూతను పంపిస్తాడు. అందుకే ఖచ్చితంగా దానియేలు ప్రార్థన చేయండి, దేవుడు పంపించాడు దేవదూతని. అయ్యా దానియేలు, నేను ఎదకి పంపబడితేనే అంటున్నాడు దేవదూత. ఆయన దగ్గర పంపించిన దేవుడు మన దగ్గర కూడా పంపిస్తాడు. ఒకటి, మన మనసును దేవుడికి అప్పగించి ప్రార్థనలు కూర్చోవాలి. 2, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేసాడని లేఖనం చెప్పబడుతున్నాయి. అక్కడ మాట చెప్తాను. దానియేలు దగ్గర దేవుడు ఎందుకు దేవదూతను పంపించాడు తెలుసా? దానియేలు అంటే ప్రార్థన చేసే ముందు, అంటే బైబిల్లో లేఖనం 10వ అధ్యాయం 11 దానియేలు కదా 10-11 ఉంది. దానియేలు అంటే ప్రార్థనలో వణుకుచూ దేవుడి దగ్గర మొరపెట్టేవాడంట. అనగా భయము కలిగి, భక్తి కలిగి దేవుడు ప్రార్థన చేసేవాడు. వణుకుచూ ప్రార్థన చేసాడని 10వ అధ్యాయం 11 ఉంది. ఈరోజు నీ అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కాదండి, నేను కాదు, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు తన దేవదూత రెడీగా వస్తాడు. వారి ఆ సమస్య ఏంటో తెలుసుకోమని పంపిస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజు నుంచి అయినా సరే దేవదూత నీ వద్దకు రావాలా? నువ్వు చేసిన ప్రార్థన దేవుడి దగ్గర సమాచారం తీసుకెళ్ళాలా? అయితే ప్రార్థనలు కూర్చున్న ముందు, ఒకటి, నీ మనసు దేవుడికి అప్పగించు. రెండవది, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి. మూడవది, మునుగుచూ ప్రార్థన చేయి. నీ దగ్గరికి దేవదూత వచ్చి నీ మొర దేవుడి దగ్గర తీసుకెళ్ళను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. తలనుంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలు, ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, ఈ రోజు నుంచి ఎవరైతే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో వారందరికీ మీ దేవదూతని మీరు పంపించును గాక. అటు ఘనమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.